నమస్తే ఫ్రెండ్స్. మామూలుగా రాజకీయ నాయకులు అంటేనే నమ్మించి మోసం చేస్తారు. రాజకీయ నాయకులు అంటేనే తడిగుడ్డలతో గొంతులు కోస్తారు. రాజకీయ నాయకులు అంటేనే ఎలక్షన్కు ముందు ఒక మాట, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక మాట, ఏరు దాటకు ముందు ఒక మాట, ఏరు దాటాక ఒక మాట. దానికి పెట్టింది పేరు రాజకీయ నాయకులు. సింపుల్గా రాజకీయం అంటే మోసం. కానీ ఇందులో చంద్రబాబు నాయుడు గారు ఒక పరాకాష్ట, ఇందులో చంద్రబాబు నాయుడు గారు ఒక పిహెచ్డి, ఇందులో చంద్రబాబు నాయుడు గారు ఒక ఎవరెస్ట్. నేను ఎన్ని ఎందుకు అంటున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు ఎంత దారుణం అంటే, మన విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ వాళ్ళని ఎలక్షన్స్కి ముందు పాపం వాళ్ళని ఎంత కవించారో వైజాగ్లో మీటింగ్ పెట్టి, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ఆ విశాఖ అనేది మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక శిఖరం లాంటిది, దాన్ని కాపాడుకుందామండి అని ఎన్ని మాటలు చెప్పారో. దాన్ని ప్రైవేట్ పరం కాకుండా చేద్దామనండి, అది ప్రభుత్వ పరం అయిద్దని, అసలుకి అది మందని, దాన్ని గనులు కేటాయిద్దామంటని, అసలుకి మీకు ఇబ్బంది ఏమి లేదు, మీకు డిఏలు పిఏలు బిఏలు అన్నీ ఇస్తామని ఎన్ని చెప్పారో. వాళ్ళు అన్నీ నమ్మి జగన్మోహన్ రెడ్డి గారిని కాదని చంద్రబాబు నాయుడు గారికి ఓట్లేశారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అంటే పక్కన పెడతామండి. మరి వాళ్ళు నమ్మారు కదా, మరి వాళ్ళు ఓట్లేశారు కదా, సీఎం అయ్యారు కదా. కనీసం ఇప్పుడు దాన్ని ప్రైవేట్ పరం కాకుండా మీరు ఎవరు ఆపలేరు అనుకోండి, మీరు గమ్మున ఉండాలా. వాళ్ళు ఏదన్నా అడిగినా అది మన చేతుల్లో ఏముందంటే కేంద్రం చేతుల్లో ఉందని చెప్పాలా. అంతేగా తప్పించుకోవడం అంటే. అలా కాకుండా వాళ్ళ మీటింగులకు వెళ్ళిపోయి పాపం వాళ్ళని ఎన్ని బూతులు తిట్టారో. అసలు మీరు జాబులు చేయకుండా మీకు శాలరీలు ఎలా వస్తాయి, అసలు మీరు డబ్బు అనుకున్నారా, అది ప్రభుత్వానికి ఎక్కడి నుంచి వచ్చింది, ఎంతమంది ఇన్కమ్ ట్యాక్స్లు కడితే వస్తున్న డబ్బు అంతా, అసలు మీరు ఎవరండి, మీకు పని రావట్లేదా, మీరు అసలు ఇలా చేస్తే బాగుండదు, అసలు బుద్ధి జ్ఞానం ఉండాలి, సిగ్గు ఉండాలా, శరం ఉండాలా, మీరు మళ్ళీ దాన్ని ప్రభుత్వ పరం చేయమంటారా ప్రైవేట్ పరం కాకుండా అని పాపం వాళ్ళు ఎన్ని మాట్లాడినారో. అందితే జుట్టు అందకపోతే కాళ్ళు. వీటన్నిటి పదాలకి చంద్రబాబు నాయుడు గారు తిట్టండి. ఇంకా దాన్ని ఏమన్నా కూడా తెలియదు మనకి. ఆయన చంద్రబాబు నాయుడు గారిని నమ్మేరు చూశారు. అది ప్రజలు వాళ్ళ చెప్పులతో వాళ్ళే విశాఖ ఉక్కోళ్ళు పెట్టిమని పెచ్చ ఊడు కొట్టుకోవడం అనమాట. దాన్ని ప్రైవేట్ పరం కాకుండా మీరు ఆపలేరు, మీరు మాట్లాడటం దాన్ని దాటేయండి. అలా కాదు, అసలు మీరు వర్గశాలలు తీసుకుంటున్నారు, నష్టాల్లో వస్తుంది, మీకు తెలియట్లేదా, బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదా, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఎంతోమంది కష్టపడుతుంటే మీకు వస్తున్నాయి, అవన్నీ నిజాలే, మరి ఇవన్నీ మీకు ముందు తెలియదా? అంటే మీరు అధికారంలో రావడం కోసం 1,90,000 అబద్ధాలు ఆడతారా? మీరు అధికారంలోకి రావడం కోసం పచ్చి అబద్ధాలు బద్దలు కొట్టి ఆడేస్తారా? ఈ అబద్ధాలు మీరు ప్రజలకు నేర్పించేది. ఇప్పుడు మరి ఎన్ని చూస్తుంటే ప్రజలు ఏమనుకుంటారు, ఒక తమ్ముడు అన్ననే తమ్ముడు, తండ్రి కొడుకుని, కొడుకు తండ్రిని వాళ్ళ స్వలాభాల కోసం, లేకపోతే పెళ్ళం మొగుడు పెళ్ళాన్ని, పిల్లల తండ్రిని వాళ్ళ స్వలాభాల కోసం ఎన్ని అబద్ధాలైన ఆలోచనే కదా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటే. ప్రజలు చేయాల్సిన పని ఇంకా అదే కదా. సార్, ఒక విశ్వాసం, ఒక క్రెడిబిలిటీ, ఒక మాట ఇస్తే మాట తప్పకుండా ఉండే నైజం ఒక నాయకుడిగా ప్రజలకు మనం నేర్పించే బాధ్యత లేదా? అసలు ఆయన్ని చూస్తే నాకు అనిపించింది, ఓకే ఇక మనం మోసం చేయొచ్చు, అబద్ధం ఆడొచ్చు, మనం బతకడం కోసం ఏమైనా చేయొచ్చు అనేది నాకు ఒక క్లారిటీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అందుకు చంద్రబాబు నాయుడు గారికి మాత్రం థ్యాంక్స్ అండి బాబు. అసలుకి ఇది ఎంత దారుణం అంటే, ఇది సమాజానికి ఏం నేర్పిస్తున్నారు? ఒక తండ్రి లాంటి వాళ్ళు అయి ఉండి మీరు అంత సమర్థవంతమైన నాయకులు కాదు. మీరు గమ్మున ఉండాలా, గమ్ము నుండి మీ పని మీరు చేసుకుంటా ఆ 2 విలేకరులు అడిగితే ఆ విషయం దాటేయాలా. ఏకంగా వాళ్ళ మీద ఎదురుదాడి. అసలుకి ఈ రాజకీయాలు ఈ మోసాలు నిజంగా ప్రజలు నేర్చుకుంటే దేశం ఏం కావాలండి? అసలు నాకది షాక్. అది మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాలనుకున్నారో ఏమో ఆయనకి తెలియాలి, భగవంతుడికి తెలియాలి. ఇంత ఘోరాలు నేరాలు మాత్రం పబ్లిక్గా ఇంత అబద్ధాలు, ఇంత జగతొండి చేస్తుంటే ఇంక ఎవరు కాపాడతారు రాష్ట్రాన్ని? ఇక నైతిక విలువలు లేవా? మనం అధికారం రావడానికి కోసం ఏమైనా ఆడొచ్చు. అప్పుడు కూడా అంతే. సోనియా గాంధీ గారిని ఇటలీ అన్నారు, మళ్ళీ ఆవిడతోనే కలుపుకున్నారు. బీజేపీ గారితో నేను కలిస్తే అది మతత్వ పార్టీ, నేను దాంట్లో కలవను, నాది సెక్యులరిజం అన్నారు, మళ్ళీ దాంతోనే కలిశారు.
అసలు కమ్యూనిస్టు భావాలకి కాలం చెల్లిపోయిందన్నారు. వీళ్ళు కమ్యూనిస్టు పార్టీలతోనే వాళ్ళతో మళ్ళీ కలుస్తారు. రేపు ఇతను అవసరమైతే ఏదైనా కొత్త పార్టీ కాంగ్రెస్ వచ్చిందనుకో బలంగా జగన్మోహన్ రెడ్డి గారితో కావడానికి కూడా ఇరుకాడరే మన చంద్రబాబు నాయుడు గారు. ఇంత విచిత్రమైన రాజకీయాలు నేను ఈ జనరేషన్లో చూడలేదు, చూడబోను. దీని మీద మీకు కామెంట్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్. నాకైతే పిచ్చికి పోయి ఏమాటో కూడా తెలియట్లేదు. నమస్తే ఫ్రెండ్స్.